ఏడాది కొత్త హీరోయిన్ల సందడి కామన్. అయితే ఏ ఇయర్ లేనంతగా ఈ ఏడాది టాలీవుడ్ మీద కొత్త సితార్ల సందడి పెరిగింది. అనన్య నుంచి ఆలియా వరకు, సంయుక్త నుంచి సయీ మంజ్రేకర్ వరకు ఏడాదంతా కొత్త లేడీస్ సరికొత్త తుఫానే కనిపించింది. ఈ ఏడాది గనీ మూవీతో టాలీవుడ్ ట్రావెల్ అయిన బాలీవుడ్ లేడీ సాయి మంజ్రేకర్ మేజర్ హిట్ తో పాన్ ఇండియా లెవెల్లో దూసుకువెళ్ళింది. తెలుగు తెర మీద వెలిగిన వెంటనే స్టార్ అయిపోయింది. ఇక ఈ ఏడాది RRR తో టాలీవుడ్ ట్రావెల్ అయిన హిందీ లేడీ ఆలియా భట్ తెలుగులో వెలిగిన వెంటనే హిందీలో బ్రహ్మాస్త్ర రూపంలో మరో హిట్ వచ్చి పడింది. మొత్తానికి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఇలా ఆలియా చేరింది. మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా కూడా ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అంటే సుందరానికి అంటూ మెరిసింది. ఈ ఏడాది హిట్ కాకున్నా తనకి కావలసినంత నేము ఫేము దక్కింది. మృణాల్ ఠాగూర్ హిందీలో సోసో హీరోయిన్ అన్నారు. అలాంటి లేడీ ఈ ఏడాది టాలీవుడ్ లో సీతారామం అంటూ అడుగుపెట్టింది. వచ్చి రాగానే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని తెలుగులోనే కాదు ఎంటైర్ సౌత్ లోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. పొన్నియిన్ సెల్వం ఫేమ్ ఐశ్వర్య లక్ష్మి ఈ ఏడాది గాడ్సేతో తెలుగులో వెలిగింది. కాకపోతే కాలం కలిసి రాలేదు. పొన్నియిన్ సెల్వంతో ఫోకస్ కాకుండా ఉండలేదు.